రూ. 50 ఖర్చు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో ఒక్క రూ. 5 మిగిలించుకున్నావు అనుకో, రూ. 30 అభివృద్ధి ఖర్చు పెట్టదలుచుకున్నటువంటిది రూ. 35 అవుద్ది. రూ. 20 సంక్షేమం అనుకున్న దానికి రూ. 25 ఖర్చు పెట్టుకోవచ్చు. అభివృద్ధికి లోటు ఉన్నది. పోలవరం లాంటి డ్యామ్స్ బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలో నుంచి చివరి పొలం వరకు నీళ్లు వెళ్ళాలి అంటే కెనాల్స్ బాగుపడాలి. బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. 400-500 కోట్లు పెట్టి ఒక శాటిలైట్ లాంచ్ చేయా, పొద్దున సాయంత్రం పిల్లలకు బ్రహ్మాండంగా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పచ్చు. 20 సంవత్సరాలు పనిచేస్తుంది శాటిలైట్. ఎంత అవుతుందో తెలుసా ఖర్చు? ఒక్కొక్క విద్యార్థికి రోజుకి 35 పైసలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఒక్క 10 సంవత్సరాల పాటు మీరు ఆ పని కనుక చేశారంటే వాడు చక్కగా బయటికి వెళ్తాడు, చదువుకుంటాడు, ప్రపంచంలో ఎక్కడికైనా పోతాడు, వాడి పొగల కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఫారిన్ కంట్రీస్ పోతే ఫారిన్ కరెన్సీ కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ విజనరీ ఉన్న మనిషిగా చేస్తాడేమో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను నేను ఇదే సంగతి, పట్టించుకోలేదు. మరి ఏం చేస్తాడేమో చూద్దాం, మంచిదేగా. ఇప్పుడైనా కానీ మీ యంగ్స్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైన్యము, పోలీసు, ట్రాన్స్పోర్టేషను, ఎడ్యుకేషను, హెల్త్, టెలికమ్యూనికేషన్స్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఇవ్వకూడదు. మీకు అనుభవం ఉందా లేదా? జనవరి మంత్లో మన జనాలందరూ హైదరాబాద్ నుంచి ఒక 5 లక్షల మంది 6 లక్షల మంది కోళ్ళపందాలు ఆడుకోవడానికి సంక్రాంతికి పోతారుగా. మామూలుగా ఉండే రూ. 1000 టికెట్ని 2500 చేస్తున్నారా లేదా ప్రైవేట్ వాళ్ళు? మరి గవర్నమెంట్ వాళ్ళు రైల్వేస్ వాళ్ళు చేయరా పని? అది డిఫరెన్స్. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటామంటే పెట్టుకోండి మీరు, కానీ నువ్వు రెగ్యులేట్ చేయాలి దాన్ని. ఆ రెగ్యులేట్ చేయడం అనేటువంటిది రాజకీయ నాయకులకు ఇష్టం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. ఐఎమ్ సారీ టు సే దిస్. ప్రైవేటైజేషన్ అనేది కొంతవరకు మంచిదే, కానీ ఎక్సెసివ్ ప్రైవేటైజేషన్ అనేటువంటిది పీపుల్స్కి దెబ్బ, కాస్ట్ పెరిగిపోద్ది, అవునా? అదేవిధంగా పెట్రోల్ మీద డీజిల్ మీద హెవీగా ట్యాక్సులు వేసి జనాల నడుము ఎరక్కొట్టి అటుపక్క మోడీ గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అయ్యే పనులు చేస్తున్నాయి. దాన్ని మీరు జిఎస్టీలోకి తీసుకొచ్చి 28% వేయండి. మీరు జిఎస్టీ 28% మ్యాక్సిమం స్లాబ్ వేయండి. పెట్రోల్ అనేటువంటిది రూ. 65 మించదు. క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి మీరే. ఒక్కొక్క పెట్రోల్ బ్యారెల్ కనుక నువ్వు ప్రాసెస్ చేస్తే 159 లీటర్లు వస్తుంది. డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, హెచ్ఎస్డి కావచ్చు, ఎల్ఎస్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి 159 లీటర్లు వస్తుంది. ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక బ్యారెల్ అనేసి అంటే సంథింగ్ లేదా అరౌండ్ $80 ఉందనుకో, అంటే రూ. 6,500. 6,500 159 పెట్టి కనుక నువ్వు కనుక డివైడ్ చేస్తే ఎనీహో ప్రజలు కూడా అర్థం కాదు కాబట్టి చూపిద్దాం. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. $80 ఒక్కొక్క బ్యారెల్ ఇంటూ $84 అనేటువంటిది డాలర్ రేటు, $6,720. ఇది బేసిక్ ప్రైస్. దీన్ని నువ్వు 159 పెట్టి కనుక డివైడ్ చేస్తే $42.26 పడుతుంది. ఇది బేసిక్ ప్రైస్. ఇది పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదైనా సరే ట్యాక్సులు లేకుండా. దీనికి మనము ఓషన్ ఫ్రైట్ అని ఉంటుంది, సౌదీ అరేబియా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకురావడానికి ఉంటుంది. ఇది ఒక $2 పడుతుంది మనకి పర్ లీటర్కి. ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేటువంటిది ఒక $7 పడుతుంది, 56 అవుతుంది. డీలర్స్కి ఇచ్చేటువంటి కమిషను ఇంచుమించుగా $4 ఉంటుంది. $4 వేసుకుంటే మీకు 42 + 2 + 7 + 4 $55 పడుతుంది. పెట్రోల్ పంపులోకి ఇచ్చే కమిషన్తో సహా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు మీకు $110 ఉందనుకో పెట్రోలు, రెండింటికి డిఫరెన్స్ ఎంత? $55. ఈ $55లో $33 మోడీకి పోతుంది, మిగిలినటువంటిది జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఎవరికైనా వస్తుంది. $55కి రావాల్సినటువంటి పెట్రోల్ని మీరు $110 అమ్ముతున్నారు.
ఇప్పుడు నీకు 55 రూపాయల కాస్ట్ యాక్చువల్గా ఏదైతే అయిందో ఇది తప్పదు. దీని మీద నువ్వు 28% జిఎస్టీ కనుక వేసుకుంటే ₹15.40 పడుతుంది. అంటే నీకు 70 రూపాయలకి యాక్చువల్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు తెలియకుండానే మనల్ని బాధేస్తున్నారా లేదా? పిల్లలు తినే బిస్కెట్ల మీద 12%. ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలంటారు. ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ కావాలి 28% జిఎస్టీ, స్టీల్ కావాలి 28% జిఎస్టీ. న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఈ రేట్లు కనుక తగ్గిస్తే ఏమవుతుందంటే ప్రజల యొక్క జీవన విధానంలో పెరుగుతుంది. వాళ్ళ జేబులో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఏం చేసుకుంటాడు వాడు? ఇంకో దాన్ని దేనికో దాన్ని ఖర్చు పెట్టాలా. ఖర్చు పెడితే మళ్ళీ నీకు ట్యాక్స్ వస్తుందిగా. ఇది ఎకానమిక్ పాలసీ అంటే. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎకనామిక్స్ చదువుకున్నాను, ప్రపంచం అంతా తిరిగాను, బిల్ గేట్స్ని పిలుచుకొచ్చాను, అది పిలుచుకొచ్చాను, ఇది పిలుచుకొచ్చాను అంటాడే. చంద్రబాబు నాయుడు తెలియదా ఈ సంగతి? మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, స్టాలిన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడాను పెట్రోలు, డీజిలు, టొబాకో, సిగరెట్లు ఇట్లాంటివన్నీ అమ్ముకొని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ప్రవేశపెట్టి మీకు బియ్యం ఫ్రీగా ఇచ్చాం, అమ్మఒడి కింద డబ్బులు ఇచ్చాం. ఇది చెప్పేది. ఇంత చేతి ట్యాక్సులు ఎవడేయమన్నాడు? ఫ్రీగా ఎవడేయమన్నాడు నిన్ను? 40 ఏళ్ల నుంచి నేను కూడా చూస్తున్నా. ఏ ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా ఎప్పుడూ చేయలే. ఆదాయ మార్గాలు చెప్పానా? బాగానే ఉంది కదా. ఎక్స్పెండిచర్ని కూడా నువ్వు తగ్గించుకోవచ్చు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగాల్సిన పనిలే. రోడ్డు ఒక్కసారి కనుక వేస్తే స్టాండర్డ్స్ ప్రకారము 3 సంవత్సరాల దాకా అసలు మీకు మెయింటెనెన్స్ చేసే పనే ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు పోయింది కదా అని చెప్పి వర్షాకాలంలో రోడ్డు వేస్తారు. బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా వర్షాకాలంలో రోడ్డు వేస్తాడా? రోడ్లు వేయడం అనేది ఎండాకాలంలో వేసుకోవాలా. ఇలాంటి మాదర్ చేతి పనులన్నీ చేస్తారా? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఓకే.